హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దర్శనీస్ వరల్డ్. ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీ చేసుకుందాము. చాలా సింపుల్, ఈజీ అండ్ హెల్దీ రెసిపీ. ఒక 10 మినిట్స్లో అయిపోతుంది అనమాట ఓపిక చేసుకుంటే. రోజుకొకటి తిన్నా పిల్లలకి పెట్టినా చాలా హెల్దీ అనమాట. చూస్తే అర్థమైపోతుంది కదా. రాగి లడ్డూలు చేసుకుంటున్నాము. ఒక ప్యాన్లోకి నెయ్యి తీసుకోండి. 2 to 3 స్పూన్స్ ఆఫ్ నెయ్యి తీసుకోండి. ఎందుకంటే నేతిలోనే మనము ఈ రాగి పిండి అనేది ఫ్రై చేస్తామన్నమాట. మనం వేరే ఏ ఆయిల్స్ కానీ ఏమీ యూజ్ చేయట్లేదు, అన్ని హెల్తీవే యూజ్ చేస్తున్నాం ఈ రెసిపీ కోసం. సో అందులో ఆ రాగి పిండి వేసుకొని, రాగి పిండి కూడా కప్పుతో మెజర్ చేసుకోండి, ఎందుకంటే ఆ కప్ మెజర్మెంట్ అనేది మనకు తర్వాత యూజ్ అవుతుంది అనమాట. స్లో ఫ్లేమ్లోనే రాగి పిండి ఈ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత ఇంకో ప్యాన్ అయినా అదే ప్యాన్లోనైనా 1 కప్పు బెల్లం తీసుకోండి, జాగరీ తీసుకోండి. దీనికి మనం తీగపాకం అలాంటివి రావాల్సిన అవసరం లేదు. నార్మల్గా కొన్ని వాటర్ వేసుకోండి, అది మెల్ట్ అవ్వడానికి. బాగా ఇలా బాయిల్ అయ్యాక పైన నురగలాగా వస్తుందన్నమాట. అందులో అంతా డస్ట్ ఉంటుంది. తర్వాత ఫిల్టర్ చేసుకోండి. ఫిల్టర్ చేసుకున్నాక ఇలా ఉంటుందన్నమాట. కొంతమంది మంచి బెల్లం తీసుకుంటారు, నో ప్రాబ్లం. ఆ తర్వాత అందులోకి మనం ఇంత ఘీలో రోస్ట్ చేసుకున్న రాగి పిండిని కలుపుకోండి. అందులో అలా కలుపుకున్నా పర్లేదు, లేకపోతే మనము పిండిలోకే కొంచెం కొంచెం పాకం అలా పోసుకున్నా బాగుంటుందన్నమాట. అంటే మనకు మెజర్మెంట్ పర్ఫెక్ట్గా తెలిస్తే ఇలా కలుపుకోవచ్చు. నాకు తెలుసు కాబట్టి ఇలా కలుపుకుంటున్నాను. మీరు తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే నార్మల్గా పిండిలోకి కొంచెం కొంచెం పాకాన్ని కలుపుకుంటూ దాని కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుకోండి. రాగి తినని వాళ్ళు, నచ్చని వాళ్ళు ఈ ఫామ్లో తినండి, చాలా మంచిది. పిల్లలకి కూడా రోజుకొకటి స్నాక్స్ బాక్స్లో పెట్టినా, ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇచ్చినా కూడా చాలా హెల్తీ అనమాట. నేను కలుపుతున్నా కదా చూడండి, అలా ముద్దలాగా అవుతున్నట్టు అనిపిస్తుంది కానీ అలా ఏం ఉండదు. మనం మొత్తం కలిపేశాక అది దాని కన్సిస్టెన్సీ అనేది మనకు కావాల్సినట్టు పొడిగా వచ్చేస్తుంది. మనం ఏదైనా కొత్తగా ట్రై చేయాలి, హెల్తీగా ట్రై చేయాలి అని అంటే దానికి మెజర్మెంట్స్ అవన్నీ అవసరం లేదు, మనకు వచ్చినట్టుగా చేసుకోవచ్చు అనమాట. అంటే కొంచెం ట్రై చేస్తుంటే అదే వస్తుంటుంది. రాగిని చాలా విధాలుగా కన్జ్యూమ్ చేయొచ్చు మనం. కొంతమంది దోశలు వేసుకుంటారు, ఇడ్లీలు చేసుకుంటారు, కొంతమంది రాగి ముద్దలు చేసుకొని తింటూ ఉంటారు. కానీ అవన్నీ నచ్చని వాళ్ళు, లేకపోతే చేసుకోవడం రాని వాళ్ళు ఇది చేసుకోవచ్చు. ఇదేం పెద్ద బ్రహ్మ విద్య కాదు. ఒక్క 5-10 మినిట్స్ స్పెండ్ చేస్తే చాలు, అయిపోద్ది అనమాట. ఈ రెసిపీలో మనం వాడే ఇంకో ఇంగ్రీడియంట్ వచ్చేసి పీనట్స్ అనమాట. పీనట్స్కి బదులు మనం డ్రై ఫ్రూట్స్ వేసుకున్న చాలా బాగుంటుంది, కానీ నేను ఈ ఆల్టర్నేట్ ఆప్షన్ని చూస్ చేసుకున్నాను. పీనట్స్ని బాగా రోస్ట్ చేసుకొని ఆ తర్వాత వాటి పొట్టు తీసేయాలన్నమాట. తీసేసి వీటిని మిక్సీ చేసుకోవాలి. జస్ట్ నట్స్ బ్రేక్ అయ్యేలాగా చేసుకోండి. మిక్సీలో వేసుకొని ఒక్కసారి తిప్పుకుంటే సరిపోతుంది. లేకపోతే పిల్లలకి నచ్చదంటే ఇలా కొంచెం పౌడరీగా కూడా చేసుకోవచ్చు. మీకు పౌడరీగా కనిపిస్తుంది కానీ అందులో నట్స్ బ్రేక్ అయి ఉంటాయి. చూడండి, నేను కొంచెం ఎక్కువసేపు పెట్టేశాను. అది తీసుకొచ్చి ఇందాక మనం కలుపుకున్న ఆ పిండిలోకి యాడ్ చేసుకోండి. ఇందాక పిండి ఎంత ముద్దగా ఉండేది, ఇప్పుడు చూడండి పౌడరీ కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది అనమాట. సో చేతితో బాగా కలుపుకోండి. మీకు నట్స్ కనిపిస్తున్నాయి కదా. ఆ తర్వాత చేతికి నెయ్యి అప్లై చేసుకోండి. మనం ఇక్కడ ఏ ఆయిల్స్ యూజ్ చేయట్లేదు, ఓన్లీ నెయ్యి. మీరు కలిపేటప్పుడు కూడా డైరెక్ట్ పిండిలో వేసుకోవచ్చు అనమాట నెయ్యి. వద్దు అని అనుకుంటే ఇలా కూడా చేసుకోవచ్చు. సో చేతికి నెయ్యి రాసుకొని ఉండలుగా చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటాయి, ఇవి ఖరాబ్ అవ్వవు, ఎన్ని రోజులైనా వస్తాయి అన్నమాట. ఇది చాలా తక్కువ సేపు పడుతుంది కాబట్టి మనం అప్పుడప్పుడు చేసుకోవచ్చు. వారానికి ఒకసారైనా చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎంతో హెల్దీ, టేస్టీ రాగి లడ్డూలు రెడీ. నా వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.